ఉన్నటువంటి వాళ్ళతోటి నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అందరూ కూడా నన్ను చాలా ఆప్యాయంగా చూసేవాళ్ళు. ఎన్టీఆర్ దగ్గర నుండి నేను మొదలైన ఎన్టీఆర్ నేను ఇద్దరం ఒకసారి ఎమ్మెల్యేలం అయినాం. ఆయన ముఖ్యమంత్రి అని నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అక్కడి నుంచి మొదలుకొని చూసినప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు, ఆ తర్వాత చెన్నారెడ్డి తర్వాత నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత మళ్ళా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి తోటి ఉన్న ఎవరు తోటి కూడా ఎప్పుడు కూడా అసలు నేను మరి ఇప్పుడు ఏమంటున్నారంటే అపార్ట్మెంట్ లేకుండా వస్తే ఎట్లా అవకాశం ఇస్తాం, ఎట్లా అనుమతిస్తాం అని మాట్లాడుతున్నారట. నాకున్నటువంటి అనుభవం కానీ నాకున్నటువంటి అలవాటు కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను అపార్ట్మెంట్ తీసుకొని పోలేదు. వాళ్ళు ఉన్నారా లేరా తెలుసుకునేవాడిని. తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి కలిసేవాడిని. నిన్న సెక్యూరిటీ సిబ్బంది అంటే అక్కడ బందోబస్తు సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నేను పోగానే నమస్తే సార్ బాగున్నారా అనుకుంటా లోపలికి పోవటానికి అనుమతి ఇవ్వలేదు. ఎట్లా ఎన్టీఆర్ దగ్గర కానీ రాజశేఖర రెడ్డి దగ్గర కానీ నేను అటువంటి సిబ్బంది అటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నాకు లోపలికి అలౌ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక సంవత్సర కాలం నుండి ఆయన్ని కలవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఆయనతో నాకేం పని అనే విషయానికి వస్తే నాకేం పని లేదు. ప్రజల పనులు, ప్రజల సమస్యలు ఆయనకి పోయి రిప్రజెంట్ చేద్దాం అనేటువంటి పద్ధతుల్లో నేను ఇప్పటికీ ఇల్లు కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిలపక్షంగా పోయి రిప్రజెంట్ చేయడానికి టైం తీసుకుంటే, టైం అడిగితే టైము చెప్తాం అంటారు, చెప్పటా లేదు. చెప్తా లేదు కదా అని చెప్పి నాకున్నటువంటి అనుభవం కానీ అలవాటు కానీ ఏంటంటే ఎట్లాగే ఇంటి దగ్గరికి పొద్దున్నే ఇంటి దగ్గరికి పోతే కలుస్తారు కదా, ఇంటి దగ్గరికి పోయి కలవచ్చు కదా అని పత్తులు మేము ఇక్కడి నుంచి బొచ్చడు ఖర్చు పెట్టుకొని ఆడి దాకా పోయి టైం లేదు, ఈడ వీలు పడదు, ఇలా కుదరదు అని చెప్పి అంటుంటే మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది. ఇప్పటికీ నిన్నటి ఇన్సిడెంట్ తోటి 5 సార్లు అంతే. నిన్న ఇక మాతోటి అఖిలపక్షం వాళ్ళు లేరు. నేను ఎట్లాగా హైదరాబాద్ పోయాను కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసిపోదాం అని చెప్పి ఆ కాగితాలు అన్ని పట్టుకొని పోతే ఆడి గేటు కాడిపోయిన తర్వాత ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు బంగ్లాలోకి పోయినాక ఇప్పుడు ఎవరిని కలవాలి, ఎవరికి టైం ఇవ్వాలనే పత్తులు ఉండేది. ఈయన ఆయన ఇల్లు ఎక్కడో ఆ గుట్ట మీద ఉంది, ఇక్కడ గేట్ కార్డుని ఇక్కడనే ఆఫ్ చేశారు మమ్మల్ని అని మేము చెప్తుంటే లిస్ట్ చూసి ఈ లిస్ట్ లో మీ పేరు లేదండి అన్నారు. అయ్యా మేము మరి వీళ్ళకి ఫోన్లు చేస్తున్నాం, రమ్మన్నారు, వచ్చాము, మరి ఇక్కడికి వచ్చినాం కదా మమ్మల్ని పంపించాలనంటే మాకు అనుమతి లేకుండా పంపించమండి అంటారు. అంటుంటేనే ఫోన్ వచ్చింది, మా దగ్గర ఉన్న వ్యక్తికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన మాట్లాడుతాడు, ఎంతమంది ఉన్నారని ఎవరెవరు ఉన్నారని అడిగితే చెప్పిండు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గుమ్మన్ నర్సయ్య గారు కూడా వచ్చిండు, గుమ్మన్ నర్సయ్య గారు ఉన్నాడని చెప్పిండు. అట్నే ఈడ మేము ఉన్న కాడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆడ మేము వచ్చింది పోయింది ఆడ కనపడుతూనే ఉంటది కదా. ఈడ ఫోన్ లో కూడా గుమ్మడి నర్సయ్య గారు వచ్చిండు, గుమ్మడి నర్సయ్య గారు అనేది విన్నాడు కదా. మరి ఎలో చేయకుండా అనుమతించకుండా ఇక్కడ వీలు పడదండి, ఇవాళ వీలు పడదు వెళ్ళిపోవాలండి అని చెప్పి వాళ్ళు అక్కడ కనీసం నిలబడితలేరు. ఇది పరిస్థితి. మీ ఎందుకు పోయినావు ఏంటిది అనే దానికి వచ్చే సమస్యలు ప్రజలకు సంబంధించింది. నేనేదో నా పైరై కోసం పోలేదు, నా సొంతం కోసం పోలేదు. నేను నా సొంతం కోసం పోతే కలవకపోయిందే, కలిసినాడు చేసుకుందాంలే అనుకుంటా. ప్రజల సమస్యలు ఇప్పటికీ సంవత్సర కాలం నుండి